చిత్తూరు జిల్లా పొంగనూరు మండలం కృష్ణాపురంలో టీడీపీ నాయకుడు రామకృష్ణ పెద్ద కర్మలో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. మంత్రి రాంప్రసాద్ రెడ్డితో పాటు పాల్గొన్న 5 మంది ఎమ్మెల్యేలు. తెలుగుదేశం పార్టీ ఇంత బలంగా ఉండడానికి కారణం తమ కార్యకర్తలే. రామకృష్ణ మృతికి గల కారకులను కఠినంగా శిక్షించేలా తీసుకుంటాం. రామకృష్ణ కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుంది. లోకేష్ బాబు ఈ కుటుంబానికి ఉద్యోగం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఆర్థికంగా ఈ కుటుంబాన్ని ఆడుకుంటామన్నారు. చంద్రబాబు నాయుడు రామకృష్ణ కుటుంబంపై ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులు లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్త, గత 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో కుటుంబ సభ్యుడిగా ఉంటూ రాజకీయాల్లోనే కాకుండా ఈ నియోజకవర్గంలో కార్యకర్తలందరికీ భరోసా ఇచ్చు గత 15వ తారీఖున అసువులు బాసిన రామకృష్ణ గారి పెద్ద కర్మకు చిత్తూరు జిల్లా నియోజకవర్గ శాసనసభ్యులు అలాగే ఇన్ఛార్జి మంత్రి అయిన నేను రావడం జరిగింది. ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈరోజు ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఆయన లేని లోటును మేము ఎవరము తీర్చలేము. అయినా కూడా తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉన్న ఆయన కుమారులైతేనే వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ అలాగే ఇక్కడికి వచ్చిన నాయకులము, మా ముఖ్యమంత్రి గారు అలాగే మా పార్టీ ఎప్పుడూ చేదోడుగా వాదోడుగా ఉంటుంది. రేపు రాబోయే కాలంలో కూడా ఆ కుటుంబానికి మేమందరం వెన్నుంటుండి ముందుకు నడిపించేదానికి సిద్ధంగా ఉన్నామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, తెలుగుదేశం పార్టీ ఈరోజు ఇంత బలంగా ఉందంటే దానికి కార్యకర్తలే పునాదులు. కాబట్టి మా ప్రభుత్వంలో రేపు రాబోయే కాలంలో ఏ విధమైన సమస్యలు లేకుండా కార్యకర్తలకు కాపాడుకునేదానికి నడుము బిగించడం జరిగింది. దానిలో భాగంగానే రామకృష్ణ గారి మృతికి కారణమైన వ్యక్తులను న్యాయపరంగా కఠినంగా శిక్షించేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అలాగే వాళ్ళ కుటుంబానికి కూడా మేము వెన్నంటూ ఉంటామని మరొక్కసారి తెలియజేయమని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. అలాగే లోకేష్ బాబు గారు ఒకటే చెప్పారు, వాళ్ళ కుటుంబంలో ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకు రాబోయే కాలంలో ఉద్యోగం ఇప్పిస్తాం. అలాగే ఆర్థికంగా కూడా ఆ కుటుంబాన్ని ఆదుకునేదానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ మరొక్కసారి మా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై చంద్రబాబు.